సో జాబ్స్ చూద్దాం, వీళ్ళ దగ్గర ఉన్న జాబ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సో డెన్మార్క్లో చూడండి, మిల్క్ ప్రొడక్షన్ కంపెనీలో టైప్ ట్రైనీ వర్కరు కావాలంట. ఇక్కడేమో స్కిల్డ్ వర్కర్ కావాలంట. సో వీళ్ళు 2 టైప్స్ చేస్తున్నారు. ఒకటేమో గుర్తుపెట్టుకోండి బాగా, ఒకటేమో మీకు ఎడ్యుకేషన్ నుండి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ప్లేస్మెంట్ చేస్తారనమాట. సో వీళ్ళ వెబ్సైట్ని నేను స్కామ్ అడ్వైజర్లో స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ఏమని వచ్చిందంటే, ఫస్ట్ గ్రీన్ అని వచ్చింది. అంటే మంచిగా లెజిటిమేట్ అనమాట, అది లెజిటిమేట్ లీగల్ సైట్, లైక్లీ టు బి లెజిట్, ట్రస్ట్ రేటింగ్ ఈజ్ హై, అంటే లెజిటిమేట్ వెబ్సైట్ అని అర్థం అనమాట. నెంబర్ 2 ఏంటంటే, ఇంక్లూడ్ ఇన్ ద ఈమెయిల్ బ్రీఫ్ సమ్మరీ అబౌట్ యూ, యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. అంటే మీ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి రాయమని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంట్రా వీడు కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు, టోపీ వేసుకుని పిట్టల దొరలా అనుకుంటున్నారా? కామెంట్ కూడా చేస్తారు మీరు పిట్టల దొర అని. ఓకే, ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ భయంకరంగా ఎండ. అసలు నా జీవితంలో ఆల్మోస్ట్ 25 years అబ్రాడ్ స్టేయింగ్లో ఇంత ఎండ నేను ఎప్పుడు చూడలేదు. ఈవినింగ్ 8:30 అయింది, టెంపరేచర్ 34 ఉంది. స్పెయిన్లో 300 మంది చనిపోయారు. మేము స్పెయిన్ బార్డర్లో ఉన్నాం కదా, ఎండకి తట్టుకోలేక హీట్ వేవ్కి 300 మంది ఆల్రెడీ చనిపోయారు. అంత ఘోరంగా ఉందన్నమాట ఎండ. ఎలా ఉందంటే చెట్లు కాలిపోతున్నాయి. మీకు చూపెడతాను ఇప్పుడు. చెట్టు కాలిపోయింది లిటరల్గా. ఏంటి 34 degrees 35 degrees ఈ టైంలో, మంచి పీక్ టైంలో 40 degrees 42 degrees యూరోప్లో అంటే అసలు ఇట్స్ నాట్ ఎ జోక్. చెట్టు చూపెడతాను చూడండి. ఎండకి చెట్టు కాలిపోయింది చూడండి, రోజు నీళ్ళు పోసినా కానీ. సో ఆ విధంగా ఉన్నాయి ఎండలు, భయంకరంగా ఉన్నాయన్నమాట ఎండలు. ఎందుకో మరి తెలియదు. సో ఎనీవే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక మంచి ఏజెన్సీ ఒకటి దొరికింది ఆన్లైన్లో. అంటే నేను డైరెక్ట్గా రీసెర్చ్ చేసింది కాదు, నాకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది ఒక అబ్బాయి దగ్గర నుండి. ఆ ఆఫర్ లెటర్ మీద నేను ఇన్వెస్టిగేట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఏజెన్సీ చాలా జెన్యూన్గా చేస్తున్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా కేర్ఫుల్గా చూడండి వీడియో, చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూడండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఎక్స్పీరియన్స్ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా, ఇలాంటివి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేయండి. అనవసరంగా ఉన్నవి లేనివి పెట్టి అప్లై చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, వాళ్ళ టైం వేస్ట్ చేయకండి. సో మనము ఈ వీడియోలోకి వెళ్ళి అసలు చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫాలో అయిపోండి, చివరి దాకా చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. చాలామందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే మనం చాలా రోజుల నుండి రీసెర్చ్ చేస్తున్నాము. ఒక మంచి ఏజెన్సీ కావాలి, అన్స్కిల్డ్ వాళ్ళకి కానీ స్కిల్డ్ వాళ్ళకి కానీ యూస్ఫుల్ అయ్యేటట్టు. ఇది బాగానే ఉంది, డబ్బులు లేకుండా ఎలా సార్ అని అడుగుతారు కదా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళి అసలు ఏంటిది అని చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెబ్సైట్ ఏమో bigster.work చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇదన్నమాట వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే, వీళ్ళు మీడియేటర్స్ అనమాట. మీడియేటర్స్ అంటే ఏజెంట్స్ అనమాట. ఏజెంట్స్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. అంటే ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళకేమో ఎంప్లాయీస్ని సప్లై చేస్తారు, అలాగే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈ ఎంప్లాయర్స్ దగ్గరికి పంపిస్తారనమాట. సో అది వీళ్ళ జాబ్. ఇక్కడ చూడండి పోస్ట్ జాబ్స్. ఇదేం పోస్ట్ జాబ్ అంటే ఎంప్లాయర్కి అనమాట. ఎంప్లాయర్ ఏం చేయాలంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ క్లిక్ చేస్తే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కంట్రీని చూస్ చేసుకుని ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఎంప్లాయరు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అలాగే క్రియేట్ సీవీ ఏమో ఎంప్లాయీస్ కంటే మనం ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నామో వాళ్ళ కోసం సీవీ క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే,
తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత జాబ్స్ కూడా ఉన్నాయి. జాబ్స్ ఏమున్నాయి చూపెడతాను. ఇక్కడ చూడండి, జాబ్స్ వీళ్ళ సైట్లో ఉన్న జాబ్స్ ఇవన్నమాట. మోస్ట్లీ అగ్రికల్చర్కి సంబంధించి లేదా కల్నరీకి సంబంధించి, అంటే కుకింగ్, షెఫ్ ఇలాంటి వాటికి సంబంధించిన జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి డెన్మార్క్లో. మోస్ట్లీ డెన్మార్క్లో వీళ్ళ వెబ్సైట్ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా. ఈ వెబ్సైట్ యాక్చువల్గా వీళ్ళ ఓనర్స్ దే ఆర్ ఫ్రమ్ డెన్మార్క్ అనమాట. చూస్తున్నారు కదా, కాంటాక్టర్స్లో వాళ్ళ ప్లేస్ డెన్మార్క్ అనమాట. సో వీళ్ళు ఉండేది డెన్మార్క్లో, కానీ వీళ్ళు చేసే వర్క్ మొత్తం యూరోప్ ప్లస్ వరల్డ్ వైడ్. యూరోప్లో ఎంప్లాయర్స్, వరల్డ్ వైడ్లో ఎంప్లాయీస్ని తీసుకొచ్చి యూరోప్లో ఎంప్లాయర్స్కి సప్లై చేస్తారనమాట. అది వీళ్ళ జాబ్. ఓకే, మీరు ఈజీగా చూడవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్సు, ఇక్కడ లొకేషన్ కూడా ఉంది. సో లొకేషన్ కూడా నేను చెక్ చేశాను, లొకేషన్ కూడా పర్ఫెక్ట్. చాలామంది థంబ్నెయిల్ చూడగానే, మన జాబ్స్ కానీ ఏదైనా థంబ్నెయిల్ చూడగానే జాబ్స్ ఉన్నాయని చెప్పగానే వీడియో చూడకుండా థంబ్నెయిల్ చూసి ఎలా అప్లై చేయాలని కామెంట్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నా వీడియో పూర్తిగా చూడండి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోలో, కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి దీంట్లోనే ఫిలప్ చేయాల్సినవి. సో జాగ్రత్తగా చూసి మీరు అప్లై చేయండి. లేదా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఈ ఈమెయిల్ అడ్రస్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో వీళ్ళ వెబ్సైట్ని నేను స్కామ్ అడ్వైజర్లో స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ఏమని వచ్చిందంటే, ఫస్ట్ గ్రీన్ అని వచ్చింది. అంటే మంచిగా లెజిటిమేట్ అనమాట. అది లెజిటిమేట్ లీగల్ సైట్, లైక్లీ టు బి లెజిట్, ట్రస్ట్ రేటింగ్ ఈజ్ హై, అంటే లెజిటిమేట్ వెబ్సైట్ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, డొమైన్ ఏజ్ 7 years, అంటే 7 సంవత్సరాల నుండి ఈ వెబ్సైట్ ఆపరేటింగ్లో ఉందన్నమాట. సో 7 years నుండి ఆపరేషన్లో ఉంది. ఇక్కడ చూడండి, 2017లో రిజిస్టర్ అయిందనమాట ఈ వెబ్సైట్. సో ఆల్మోస్ట్ మనకి 8 years నుండి ఇది ఆపరేషన్లో ఉంది అని మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇది లెజిట్ సైట్ అనమాట. ఓకే, సో జాబ్స్ చూద్దాం, వీళ్ళ దగ్గర ఉన్న జాబ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సో డెన్మార్క్లో చూడండి, మిల్క్ ప్రొడక్షన్ కంపెనీలో టైప్ ట్రైనీ వర్కర్ కావాలంట. ఇక్కడేమో స్కిల్డ్ వర్కర్ కావాలంట. సో వీళ్ళు 2 types చేస్తున్నారు. ఒకటేమో గుర్తుపెట్టుకోండి బాగా, ఒకటేమో మీకు ఎడ్యుకేషన్ నుండి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ప్లేస్మెంట్ చేస్తారనమాట. ప్లేస్ చేస్తారు ఏ ఫామ్లోనో, వాళ్ళకి లింక్స్ ఉన్న ఫామ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని ప్లేస్మెంట్ చేస్తారు. అది ఒక రకమైన ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్ ఏమో స్కిల్డ్ వర్కర్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎడ్యుకేషన్ కూడా ఉంది. సో మీ స్కిల్స్ని, మీ ఎడ్యుకేషన్ని అసెస్ చేసి మీరు సూటబుల్ అయితే డైరెక్ట్గా వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, చూడండి ఇక్కడ రైట్, నార్వే, డెన్మార్క్ మోస్ట్లీ ఇట్లాంటి కంట్రీస్లో కావాల్సిన జాబ్స్ ఏముంటాయంటే, నేను చెప్పినట్టు చూడండి, రెస్టారెంట్లో జాబ్స్, ఇదేమో మిల్క్ ప్రొడక్షన్ అంటే డైరీ ఫామ్లో, ఇదేమో మళ్ళీ రెస్టారెంట్లో, ఇదేమో నార్వేలో ఫ్రూట్ పికింగ్. ఓకే, ఇక్కడేమో డెన్మార్క్లో ఇది కూడా ఆటో ఇండస్ట్రీలో ఏదో జాబ్, రైట్. ఇక్కడ కన్స్ట్రక్షన్. ఓకే, మళ్ళీ రెస్టారెంట్, ఇది ఆపేర్ అంటే పిల్లల్ని చూసుకోవడం అట్లాంటిది అనమాట. తర్వాత గ్రీన్ హౌస్ జాబ్స్. ఓకే, దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మన వాళ్ళు ఇండియా నుండి చూసేవి ఇలాంటి వాటికి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చాలా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ ఎడ్యుకేషన్ క్రైటీరియా ఉంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఉంది. అది మీట్ అయితేనే మీరు అప్లై చేయండి. లేదంటే వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. సో జాగ్రత్తగా చదువుకొని చేయండి. చూపెడతాను నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ ఏంటి, ఎలా అని చూపెడతాను. ఓకే, ఫస్ట్ మనము అక్కడికి వెళ్ళే ముందు, అసలు క్వాలిఫికేషన్స్ అవన్నీ చూసే ముందు, అసలు వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారా లేదా చూద్దాం. సోషల్ మీడియా ప్రెజెన్స్లో ఉంటే మనకి అర్థమవుతుంది అనమాట. అసలు లాస్ట్ ఎప్పుడు అప్డేట్స్ చేశారు ఏంటి అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది
సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. బిగ్స్ట్ ట్రైనింగ్ ఇన్స్టాగ్రామ్ అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది. సో కంటిన్యూస్గా అన్ని సమ్మిట్స్లో అక్కడ ఇక్కడ బాగా జాయిన్ అయ్యి అన్నీ బాగా కరెక్ట్గా చూస్తున్నారు. చాలామంది నేను చూసింది ఏంటంటే మోస్ట్లీ వీళ్ళు ఆఫ్రికా నుండి రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. చాలా రిక్రూట్ చేసుకుంటున్నారు ఆఫ్రికా నుండి. ఎందుకంటే ఆఫ్రికా నుండి రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువ యూరోప్కి రావడానికి. వీసాస్ టకటక దొరికేస్తాయి అన్నమాట. దాని ప్రకారం వీళ్ళు ఆఫ్రికాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ మనకి కరెక్ట్గా క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే మనం కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. వాళ్ళని కన్విన్స్ చేయాలి అంతే. ఓకే, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నారు వీళ్ళంటే, ఇది ట్రైనీ ప్రోగ్రామ్కి, బిగ్స్ట్ ట్రైనీ ప్రోగ్రామ్కి ట్రైనీ డీటెయిల్స్ నేను మొత్తం చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఏమంటున్నారంటే, ఇది సింపుల్గా ఒక స్లైడ్ క్రియేట్ చేసి చెప్తున్నారు. స్టెప్ 1లో సెండ్ అన్ ఈమెయిల్ టు bigster.trainees@gmail.com. ఇందులో మనం పంపాల్సిన యువర్ నేషనాలిటీ అంటే ఇండియన్, మీ పేరు, మీ సెక్టర్ అంటే మీరు ఫార్మింగ్లోనా, లేకపోతే ఆటోమొబైల్స్ మెకానిక్గా దాంట్లోనా, ఎలక్ట్రీషియనా, కార్పెంటరా, రెస్టారెంట్లోనా, షెఫ్లోనా, దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో మీరు ఆ సెక్టర్ పేరు రాయాలి. నెంబర్ 2 ఏంటంటే, ఇంక్లూడ్ ఇన్ ద ఈమెయిల్ బ్రీఫ్ సమ్మరీ అబౌట్ యూ, యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. అంటే మీ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి రాయమని చెప్తున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, అటాచ్ డాక్యుమెంట్స్. మీ సివి మాత్రం యూరోపాస్ ఫార్మాట్లో ఉన్నట్టు చూసుకోండి. ఓకే, యూరోపాస్ ఫార్మాట్లో ఉన్నట్టు చూసుకోండి. గూగుల్కి వెళ్ళి గూగుల్లో యూరోపాస్ సివి ఫార్మాట్, సివి క్రియేటర్ అని కొట్టేసేయండి. ఇలాగా వచ్చేస్తుంది ఏదో ఒకటి, చాలా వస్తాయి. ఫస్ట్దే వచ్చింది చూడండి, ఫస్ట్దే నేను ఆల్రెడీ చూసినట్టున్నాను ఎప్పుడో. సో వచ్చేసింది ఇదే, క్రియేట్ యువర్ సివి. ఎవరిది ఇది? అది కూడా యూరోపియన్ గవర్నమెంట్ వాళ్ళది, యూరోపియన్ యూనియన్ వాళ్ళది. వీళ్ళు ఒక టూల్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి, రైట్? క్రియేట్ యువర్ యూరోపాస్ సివి అన్నది టూల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ సైట్, అఫీషియల్ సైట్, అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా రాశారు టాప్లో, రైట్? ఇది అఫీషియల్ వెబ్సైట్. సో దీంట్లోకి వెళ్ళి మీరు మీ సివిని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వీడియో కూడా ఇచ్చారు ఎలా చేసుకోవాలి ఏంటి అని మొత్తం. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి యూరోపాస్ క్రియేట్ చేసుకోండి, రైట్? ఓకే, తర్వాత ఈ నెక్స్ట్ పాయింట్ ఏమో కాపీ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ ట్రాన్స్క్రిప్ట్స్. మీ ఎడ్యుకేషన్ ట్రాన్స్క్రిప్ట్స్, మీ సర్టిఫికేట్స్, ఏవేవి మీ చదువుకునేవి ఏవేవి ఉన్నాయో అవి మొత్తం ఒక సెట్. ఓకే, కాపీ ఆఫ్ యువర్ డిప్లొమాస్ ఆర్ డిగ్రీస్, రెండు మోర్ ఆర్ లెస్ సేమ్, ఇది సేమే. ఓకే, కాపీ ఆఫ్ యువర్ పాస్పోర్ట్, రైట్? సో మనకి మోస్ట్లీ ఇది కూడా 3 పాయింట్స్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఒక సివి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు ఇంకా ఏమన్నా ఇంగ్లీష్ లాంగ్వేజో ఏ లాంగ్వేజో వస్తే అవి కూడా పెట్టేసేయండి. సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, కాపీ ఆఫ్ యువర్ పాస్పోర్ట్ పెట్టండి. అవన్నీ పెట్టిన తర్వాత ప్రెస్ సెండ్, రైట్? అండ్ దట్స్ ఇట్. యూ విల్ రివ్యూ యువర్ ఎంక్వైరీ అండ్ యూ విల్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవర్ టీమ్. వీ లుక్ ఫార్వర్డ్ టు రిసీవింగ్ యువర్ అప్లికేషన్. అంతే, ఇక్కడ వరకు అనమాట. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీరు వీళ్ళ సైట్ని యాక్సెస్ చేస్తే, నేను లింక్ పెడతాను, సైట్ యాక్సెస్ చేసి మీరు వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ ఏవే ఉన్నాయో చూసుకోండి. ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇది 6 డేస్ ఎగో ఒక అతనేమో 1 day ఎగో రిప్లై ఇచ్చాడు. నాకు ఈ చూడగానే ఒకటి ఏమనిపించిందంటే,
ఫస్ట్ ఇది చూసి నేను ఇంప్రెస్ అయిపోయా యాక్చువల్గా అయితే. టు బి వెరీ హానెస్ట్, 2 days బ్యాక్ ఒక అబ్బాయి రెస్పాన్స్ ఇచ్చాడనమాట. ఇది ఫేకా లేకపోతే క్రియేట్ చేసిందా లేకపోతే ఎలా అని తెలుసుకోవాలి అని చాలా ట్రై చేసినప్పుడు నాకు ఇది చూడగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఏమంటున్నాడంటే ఈ అబ్బాయి I already submitted all my requests from the Brixter team, but suddenly I graduated from high school in 2012, which was before the K-12 curriculum was implemented in the Philippines. To my knowledge, it is officially started in 2013. At that time, the K-12 system had not been fully rolled out. So my education followed the old curriculum, right? And as I received email from Brixter, I was unable to proceed my application, but I am college graduate. I am so disappointed for myself that I went my K2 program. But anyway, so ఏమంటున్నారంటే వీళ్ళు ఈ సమ్ క్రైటీరియా ఉందన్నమాట. ఆ క్రైటీరియా మీట్ అవ్వనందుకు, ఈ కరికులం కరెక్ట్ కానందుకు 1 year ముందో వెనుక అయింది ఈ అబ్బాయికి, కానందుకు అతన్ని రిజెక్ట్ చేశారనమాట. రిజెక్ట్ చేయడం వల్ల దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు తీసుకునేది కరెక్ట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అని సాలిడ్గా నేను డిసైడ్ అయిన తర్వాత సర్లే దీని గురించి మన వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి సరే వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డబ్బుల కోసమే చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు డబ్బులు కూడా ఏం అడగట్లా, డబ్బుల కోసమే చేసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేయండి ఏం పర్లేదు, మీకు డిగ్రీ లేదా, డిగ్రీ మేమే ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం అని చెప్పేసి ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఇచ్చేస్తారు కదా. మన దగ్గర ఉంటారు చాలామంది అట్లా కన్సల్టెంట్స్, రైట్, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే సో అట్లాంటిది ఏం నడవదు మన దగ్గర, మీ దగ్గర కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి రండి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు సరే ఇప్పుడు ఇక్కడ మీకు కరెన్సీస్ కనిపిస్తున్నాయి చూడండి, పర్ అవర్ ఈ జాబ్ సెక్షన్స్లో పర్ అవర్ ఇక్కడేమో 130 DKK పర్ అవర్ అంటున్నాడు, ఇక్కడ 35,000 NOK పర్ అవర్. మీరు గూగుల్లోకి వెళ్ళి కన్వర్ట్ చేసుకోండి, అంటే 1 NOK ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్, 1 DKK ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ NOK చూద్దాము. NOK ఒకటంటే 8 rupees 48. ఓకే, సో 8 rupees 48 అంటే వాళ్ళు మనకి మంత్కి ఇచ్చేది 35,000 per month అంటున్నారు. ఓకే, 35,000 per month అంటే ఇక్కడ 35 వేసామనుకోండి, 35,000 అంటే ఆల్మోస్ట్ 3 lakhs అనమాట. చూడండి, దట్ ఈస్ ద శాలరీ. ఓకే, శాలరీ విషయానికి వస్తే అరౌండ్ 2,50,000 to 3 lakhs శాలరీ అలా ఉంటుందన్నమాట. సో వీళ్ళ అబౌట్ అస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అసలు వీళ్ళు ఏమేం చేస్తారు, ఏ సెక్టర్లో చేస్తారు, ఏ రకమైన హెల్ప్ చేస్తారు ఎంప్లాయీస్కి అన్నది కొంచెం చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఇంపార్టెంట్ అనమాట, నేను చదివి చెప్తాను. Brixter Training specializes in connecting motivated talents from around the world with internship and work opportunities in top developed countries. అంటే ప్రపంచం మొత్తం అంతా ఎక్కడి నుండైనా సరే మేము టాలెంట్ని తీసుకొచ్చి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళని సెటిల్ చేస్తాము అని అంటున్నారు. సరే వీళ్ళకి ఏం వస్తుంది అన్నది నేను లాస్ట్లో చెప్తాను, ఏం వస్తుంది అన్నది. సరే ఇదంతా చేస్తున్నారు వీళ్ళు, మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మీకు, సార్ వీళ్ళు ఏం డబ్బులు ఎక్కువ ఏం తీసుకొని అంటున్నారు, మరి ఏం వస్తుంది వీళ్ళకి అంటే ఏం వస్తుంది అన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, రైట్. We handle every step of the process from securing your traineeship or employment contract to guiding you through the visa procedures. So visa kuda valle process chestaru and providing ongoing support throughout the contract. Okay, training istaru first, training ఇచ్చిన తర్వాత మీకు ప్లేస్మెంట్ చేస్తారు, మీ వీసా ప్రాసెస్లో ఉంటారు, మీ కాంట్రాక్ట్ ప్రాసెస్లో ఉంటారు. ఆ తర్వాత we open doors to future career opportunities. సో ఇప్పుడు ట్రైనింగ్ అనేది కొన్ని 1 year ఉంటాయి, కొన్ని 6 months ఉంటాయి, కొన్ని 2 years ఉంటాయి, ఇలా ఉంటాయి కదా డిఫరెంట్గా. ఆ టైం అయిపోయిన తర్వాత కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము
అని అంటున్నారు అనమాట. లుకింగ్ టు టర్న్ యువర్ అకాడమిక్ సక్సెస్ ఇంటూ రియల్ వరల్డ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, a traineeship with Bigster is your pathway to success. Our renowned on-the-job training program transforms your academic knowledge into practical skills. సో ఏమంటున్నారంటే మీ ట్రైనీషిప్ ఏంటంటే నార్మల్గా ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీకి వెళ్ళి లేదా కాలేజ్కి వెళ్ళి థియరాటికల్గా చదువుకోవడం కాదు. మేము ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తాము. ఆన్ జాబ్ ట్రైనింగ్లో మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చినందుకు దానికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళు. ఓకే, మీతో పని ఏమి ఫ్రీగా చేయించుకోరు. అన్లెస్ మీకు కంప్లీట్గా వర్క్ రాలేదనుకోండి, మీకు ఓన్లీ ఎడ్యుకేషనే ఉంది, కానీ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మళ్ళీ మీకు ప్లేస్మెంట్ ఇస్తారు. కానీ ఆల్రెడీ మీకు స్కిల్స్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటే ఆన్ జాబ్ ట్రైనింగ్తో పాటు మీకు రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు, శాలరీ కూడా ఇస్తారనమాట. ఓకే, unlocking your true potential in the real world scenarios. Okay, for experienced professionals seeking new challenges, Bigster offers employment programs in Europe. సో ఇప్పుడే చెప్పాను కదా, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉందనుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా ఇస్తారు. మీకు ట్రైనింగ్ కూడా అవసరం లేదనమాట. వాళ్ళు అసెస్ చేస్తారు, మీ అప్లికేషన్ అసెస్ చేసి మీ ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చేయగలిగితే ఓకే, మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ డైరెక్ట్గా, ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఓకే, tailored your expertise. Bigster programs prioritize graduates and individuals with exceptional talent and dedication. వీళ్ళు చూసేది ఏంటంటే మంచిగా చదువుకున్న వాళ్ళని, పిల్లకాయలని మంచిగా సెలెక్ట్ చేసి వీళ్ళని మంచి టాలెంట్ని గుర్తించి వీళ్ళకి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ ఎయిమ్ అనమాట. Since 2007, Bigster training has been the top choice for students and recent graduates aiming from careers in the field of agriculture, food and technology, hospitality, manufacturing. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మోస్ట్లీ వాళ్ళు ఫోకస్ చేసేది అగ్రికల్చర్, తర్వాత ఫుడ్ టెక్నాలజీ అంటే ఇక్కడేమో పండిస్తాం అగ్రికల్చర్లో. తర్వాత ఫుడ్ టెక్నాలజీ అంటే ఇది ప్రాసెసింగ్ కానీ స్టోరేజ్ కానీ, ఇప్పుడు చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తూ ఉంటాయి కదా మనకి. యూరోప్లో అయితే చాలా ఉంటాయి ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఆ ఫుడ్స్ని ఎలా అంటే సమ్మర్లో పండిస్తారు, మరి వింటర్లో తినాలిగా, వింటర్లో ఏం పండవుగా, అప్పటి వరకు మరి వాటిని ఎలా దాచుకోవడం, ఆ ప్రాసెసింగ్ అంతా ఫుడ్ టెక్నాలజీలో ఉంటుందన్నమాట. రైట్, ఇది. తర్వాత హాస్పిటాలిటీ అంటే ఈ హోటల్స్, రెస్టారెంట్స్, షిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఇండస్ట్రీ అనమాట. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటిలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. విత్ అవర్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ మైగ్రేషన్ రెగ్యులేషన్స్, వీ హ్యావ్ డెవలప్డ్ కౌంట్లెస్ ఇండివిజువల్స్ అచీవ్ their డ్రీమ్స్ ఆఫ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యూరప్. సో చెప్పాను కదా, సో వీళ్ళు రెండు, ఒకటేమో ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ఇంకోటేమో ఎంప్లాయ్మెంట్. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఏమో ఎవరికి ఎడ్యుకేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఎడ్యుకేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. రైట్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనమాట. టుగెదర్ వి స్ట్రైవ్ ఫర్ న్యూ ప్రొఫెషనల్ ఛాలెంజెస్, గ్రోత్ అండ్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్. వాట్ వీ ఆఫర్, ఇక్కడ చూద్దాం. వీ ఆఫర్ ద బెస్ట్ కెరియర్ ఇన్ ద సెక్టర్స్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే తెలుసుగా మనకి, ఈ కోళ్ళు, మేకలు, ఇవన్నీ పందులు, ఇవన్నీ ఉంటాయిగా, వాటిలో స్పెషలైజ్ చేస్తున్నారు. వాటిలో ఏమున్నాయి, ట్రైనీషిప్ అండ్ వర్క్ ఆపర్చునిటీస్ అట్ యానిమల్ ఫార్మ్స్ విత్ డ్యూరేషన్ ఆఫ్ 1 year. సో ఇక్కడేమో లైఫ్ స్టాక్ సెక్టర్లోనేమో ట్రైనింగ్ ప్లస్ వర్క్ ఆపర్చునిటీస్ రెండు ఉన్నాయి. ఓకే, అట్ యానిమల్ ఫార్మ్స్, డ్యూరేషన్ ఏమో 1 year. రైట్, హార్టికల్చర్లో కూడా ట్రైనీషిప్, సీజనల్ అండ్ లాంగ్ టర్మ్ వర్క్ ఆపర్చునిటీస్ అట్ గ్రీన్ హౌసెస్ అండ్ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ కూడా ట్రైనింగ్ ఉంది ప్లస్ వర్క్ కూడా ఉంది. ఫారెస్ట్రీ ఓన్లీ ట్రైనింగే ఉంది. రైట్, ఫారెస్ట్రీలో ఓన్లీ ట్రైనింగే ఉంది, నో జాబ్స్, గుర్తుపెట్టుకోండి. హాస్పిటాలిటీ ట్రైనింగ్ ప్లస్ వర్క్. రైట్, ఎట్ హోటల్స్, రెస్టారెంట్స్, కేవ్స్, రిసార్ట్స్ అండ్ మోర్. రైట్, ట్రైనింగ్ ఉంది ప్లస్ వర్క్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. culinary వర్క్ ఆపర్చునిటీస్ ఫర్ కుక్స్ అండ్ కిచెన్ షెఫ్స్. ఓకే, ఇక్కడ ట్రైనింగ్ లేదు, ఓన్లీ గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చదవండి. మీరు అప్లై చేసినప్పుడు ఇది చూసుకోవాలి, ఎక్కడ ట్రైనింగ్ ఉంది, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఎక్కడ ట్రైనింగ్ ప్లస్ జాబ్స్ ఉన్నాయి అది చూసుకోవాలి. నన్ను అడిగితే అది బెస్ట్, ఎందుకంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే యూరోపియన్ స్టాండర్డ్కి కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. అప్పుడు మనకి మొత్తం అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. తెలిసిపోయినప్పుడు ఇక్కడ యూరోప్లో ఎలాంటి రకమైన వర్క్ కావాలి,
స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అన్నది మనకు తెలిసిపోతే కనుక మనకి జాబ్స్లో ఈజీగా ఉంటుంది. అదే మనం ఇండియన్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చామనుకోండి, కొంచెం తికమక పడాల్సిన ఇది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ. దీంట్లో ట్రైనీషిప్ ఉంది, వర్క్ ఆపర్చునిటీస్ ఉంది. ఎక్కడ? ఫుడ్ ఫ్యాక్టరీస్లో. ఓకే, బేకరీ ట్రైనీ ఉంది, వర్క్ ఆపర్చునిటీస్ రెండు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, వర్క్ ఆపర్చునిటీస్ ఫర్ వెల్డర్స్, మెకానిక్స్, mechatronics. I don't know what it is. First time I'm hearing this. ఇదేంటో నాకు అర్థం కావట్లే. ఓకే, మెకట్రానిక్స్ అంట, ఎవరో మరి వాళ్ళు. ఎలక్ట్రిషియన్స్ అండ్ మోర్, రైట్? ఈ వర్డ్ ఎవరైనా మీరు క్వాలిఫైడ్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. I can check it on internet, but yeah, I'd like to see. So these are the industries. Okay, right. Services. ఎవల్యూషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ వీసా. వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపించిన తర్వాత మీ ఎలిజిబిలిటీ వీసాకి ఉందా లేదా అని చూస్తారు. ప్రొవిజన్ ఆఫ్ ట్రైనీషిప్ ఆర్ వర్క్ కాంట్రాక్ట్స్ చూస్తారు. మీరు ట్రైనింగ్కి సరిపోతారా లేదా డైరెక్ట్ వర్క్కి సరిపోతారా అన్నది అసెస్ చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, రైట్? తర్వాత పేపర్ వర్క్ ఫర్ వీసా అండ్ సపోర్ట్, రైట్? మీకు పేపర్ వర్క్, మీకు ఈ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు పేపర్ వర్క్, వీసాకి కావాల్సిన పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అరైవల్ అరేంజ్మెంట్ అండ్ సపోర్ట్ డ్యూరింగ్ ద ట్రావెల్, రైట్? మీకు వీసా వచ్చిన తర్వాత అరైవల్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే, హెల్ప్ విత్ ట్యాక్సెస్. దిగిన తర్వాత ట్యాక్సెస్ ఏంటి అన్నది మొత్తం వాళ్ళే చూపెడతారు. ఆన్గోయింగ్ సపోర్ట్ విత్ ఇన్ ద హోల్ డ్యూరేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. మీరు ఉన్నన్ని రోజులు ట్రైనింగ్లో కానీ వర్క్లో కానీ ఉన్నన్ని రోజులు మీకు ఆన్గోయింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, యాక్సెస్ టు ఫర్దర్ కెరియర్ ఆపర్చునిటీస్. ఇది ఫైనల్గా మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ నుండి ఆ జాబ్ కానీ, వాళ్ళు ఇచ్చిన జాబ్ కానీ, లేదా ఫర్దర్గా మీరు ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటే, ఇంకా డిఫరెంట్ ఏదైనా కెరీర్ గ్రోత్ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటే దానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ చూడండి, లేటెస్ట్ వీడియోస్ 3 weeks ago, 1 month ago ఇలా వీడియోస్ ఉన్నాయి. సో ఏమేమి సెక్టర్స్లో ఏమేమి జాబ్స్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే ఇలాంటి సైట్లో, వెబ్సైట్, ఇలాంటి యూట్యూబ్స్లో చేసుకుంటే ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్లస్ అలాగే జాబ్ దొరికే ఆపర్చునిటీస్, ఛాన్సెస్ కూడా దొరుకుతాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను వీళ్ళతో ఏం మాట్లాడలేదు, బిగ్స్టర్ వాళ్ళతో అస్సలు నేను ఏం మాట్లాడలేదు. జస్ట్ నాకు ఒక అబ్బాయి యాక్చువల్గా ఆఫర్ లెటర్ వచ్చిందనమాట ఆ అబ్బాయికి, బిగ్స్టర్ నుండి, మన హైదరాబాద్లో. సో ఆ అబ్బాయి నాకు పంపించాడు, సార్ ఇది నిజమేనా కాదా ఒకసారి కనుక్కోండి అని పంపిస్తే నేను చూశాను అనమాట. చూసిన తర్వాత ఎంత తవ్వినా కానీ ఏం దొరకట్లే. సర్లే కానీ ఆ అబ్బాయికి చెప్పాను, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అన్నీ కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక ఛాన్స్ ఏముందంటే, మీరు డీల్ చేసే కన్సల్టెంటు ఈ బిగ్స్టర్ వర్క్స్ వెబ్సైట్ని కానీ ఈ ఇన్ఫర్మేషన్ని చూస్ చేసుకుని ఏమన్నా క్రియేట్ చేస్తే మనం ఏం చేయలేము, దాన్ని మనం ఏం చెప్పలేము. కానీ ఎంప్లాయర్ వైజ్ బిగ్స్టర్ వర్క్ ఏజెన్సీ మాత్రం లెజిటిమేట్ ఏజెన్సీ అని చెప్పేసి నేను ఆ అబ్బాయికి చెప్పాను అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇంకా కొంచెం తవ్వి సరే దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ బాగానే ఉన్నట్టుంది, లెజిటిమేట్గా ఉంది, వీడియో చేసి మన జనాలకి చూపిస్తే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా. అందులో మోస్ట్లీ అన్స్కిల్డ్ జాబ్స్లా కనిపిస్తున్నాయి, ఫార్మింగ్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, వీటి మీద చాలామంది కామెంట్స్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంతేగాని నేను బిగ్స్టర్ని ప్రమోట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ అలాంటి మ్యాటర్ ఏమి లేదు, మీరేం భయపడకండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఉంది. సో లింక్డ్ఇన్లో మీరు చూసుకుంటే, మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు యాడ్ చేసుకుంటే అక్కడ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో బాగున్నాయి వీళ్ళ, ఎవ్రీథింగ్ ఈజ్
లేటెస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్ 1 మంత్ లోపల ఉన్నాయి. సో 7 years నుండి లాస్ట్ 2-3 వీక్స్ వరకు మనకి అప్డేట్స్ ఉన్నాయంటే దానివల్ల మనకి కొంచెం ఇది లెజిటిమేట్ అని అర్థమవుతుంది. ఇది చూద్దాం, ట్రైనీస్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూద్దాము. చూడండి, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, స్పెయిన్, ఫ్రాన్స్, రొమేనియా అండ్ బల్గేరియా, రైట్? ఈ కంట్రీస్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ఉండేది మాత్రం డెన్మార్క్లో ఉంటారు, కానీ ఈ కంట్రీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. నేను రొమేనియా అండ్ బల్గేరియా చెక్ చేశాను. ఐ థింక్ కరెంట్లీ వాళ్ళకి ఏం కాంటాక్ట్స్ లేనట్టున్నాయి, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ రొమేనియా అండ్ బల్గేరియా. బట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ర్యాండమ్గా చెక్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్మనీ తీసుకుందాము. సో జర్మనీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఓకే, జస్ట్ చెక్ చేసుకుందాం. జర్మనీలో ప్రోగ్రామ్స్ చూడండి. ప్రోగ్రామ్స్ ఇన్ లైఫ్ స్టాక్, ప్రోగ్రామ్స్ ఇన్ హార్టికల్చర్, ప్రోగ్రామ్స్ ఇన్ ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, బేకరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు ఇప్పుడు మనం జస్ట్ లైవ్ స్టాకే తీసుకుందాం. లైవ్ స్టాక్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, రైట్, లైవ్ స్టాక్ మీద క్లిక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నారు. సో ఇదంతా మనం చదవకూడదు, ఇది చదివితే లాంగ్ అయిపోద్ది. ఇప్పటికే లాంగ్ అయిపోతున్నట్టుంది వీడియో. ఓకే, సో లైవ్ స్టాక్ ట్రైనీషిప్ ఎంత, ట్రైనింగ్ వన్ ఇయర్. ఓకే, టైప్స్ ఆఫ్ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్, పిగరీ ఫార్మ్స్, పౌల్ట్రీ అండ్ అదర్స్. ఓకే, వర్కింగ్ అవర్స్ 40. వర్కింగ్ అవర్స్ ట్రైనింగ్ అంటున్నారు, మరి వర్కింగ్ అంటున్నారు అంటే చెప్పాను కదా, ఇది ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే రాయడాలు అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా వర్క్ ప్రాక్టికల్ వర్కే అనమాట. ఓకే, అకామిడేషన్ ఆన్ ద ఫార్మ్. ఓకే, ఫార్మింగ్ అక్కడ అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. అలవెన్స్ కూడా ఇస్తున్నారు చూడండి. 13 euros per hour, 2,236 per month, right, before taxes. Overtime are not available. So overtimes not available anta, so don't worry. రిక్వైర్మెంట్స్ ఫర్ అప్లికేషన్స్, ఇది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళు ఇది జాగ్రత్తగా చదివి అప్లై చేయండి. ఎందుకంటే చదవకుండా అప్లై చేస్తే ఏమవుద్దంటే వాళ్ళకి అనవసరంగా చాలా ఈమెయిల్స్ వెళ్తాయి, ప్లస్ మీకు కూడా డిసప్పాయింట్మెంట్. సో అర్థం చేసుకోండి, ఫస్ట్ చదవండి. మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయా లేవా, ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. లేని వాళ్ళు అవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా డిగ్రీ ఇష్యూడ్ నో మోర్ దాన్ 4 to 5 years ago. చాలా ఇంపార్టెంట్. 4-5 సంవత్సరాల క్రితము పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అంటున్నారు. ఓకే, బై H+ అక్రిడేటెడ్ యూనివర్సిటీస్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీని అర్థం ఏంటంటే అడపా యూనివర్సిటీలు కాకుండా H+, ప్రతి యూనివర్సిటీకి ఒక స్టాండర్డ్ ఉంటుంది, రైట్? రేటింగ్ చూసుకోండి, ఆ రేటింగ్ చూసుకొని దాని ప్రకారం అప్లై చేయండి. సో ఒక్క లైన్లోనే చాలా క్రైటీరియా చెప్పారు వాళ్ళు. ఏమిటి, గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలా, లేదా డిప్లొమా డిగ్రీ అయ్యి ఉండాలా, 4-5 yearsలో చేసి ఉండాలా, లాస్ట్ 4-5 yearsలో, అంతకుముందు వాళ్ళకి పనికిరాదు ఇది. సో యూనివర్సిటీ కూడా H+ అక్రిడేటెడ్ యూనివర్సిటీ అయి ఉండాలా. ఓకే, నెక్స్ట్ ఎలిజిబుల్ మేజర్స్, మీ సబ్జెక్టులు ఏమి ఉండాలి దీంట్లో, యానిమల్ సైన్స్, జనరల్ లైఫ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ, జూ టెక్నాలజీ అండ్ అదర్ రిలేటెడ్ మేజర్స్. నేను అకౌంట్స్ చేశాను లేదా నేను ఇంజనీరింగ్ చేశాను అంటే కుదరదు. ఇది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, మేజర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి, ఏది లైవ్ స్టాక్ జాబ్స్కి అప్లై చేయండి. అలాగే ప్రతిదానికి నేను అన్నీ ఓపెన్ చేయను. హార్టికల్చర్కి డిఫరెంట్గా ఉంటుంది, ఫారెస్ట్రీకి డిఫరెంట్గా ఉంటుంది, ఫుడ్ టెక్నాలజీకి డిఫరెంట్గా ఉంటుంది, హాస్పిటాలిటీ, బేకరీకి, వీటికి డిఫరెంట్గా ఉంటుంది క్రైటీరియా. మీరు కావాల్సిన వాళ్ళు మీరు ఓపెన్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. ఓకే, లింక్స్ పెడతాను, మీరు ఓపెన్ చేసుకుని చదువుకోండి, ఇలా క్లియర్గా చదువుకోండి, రైట్? స్పెసిఫిక్ స్టడీ డైరెక్షన్ ఆఫ్ లైఫ్ స్టాక్. మళ్ళీ దీంట్లో ఈ చదివిన వాళ్ళు కాకుండా అందులో స్పెసిఫిక్స్ అడుగుతున్నారు. స్పెసిఫిక్స్ ఏంటి, పిగ్స్ కానీ, కౌస్ కానీ, పౌల్ట్రీ కానీ, దాంట్లో మీకు ఆ స్టడీలో ఉందా అని అడుగుతున్నారు. తర్వాత కావాల్సింది మీకు ఒక పాస్పోర్ట్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏజ్ 18 to
38. ఓకే, ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది 60+ వాళ్ళు కూడా చేస్తుంటారు. మొన్న ఒక అతను ఒక అంకుల్ అనుకుంటా 58 అనుకుంటా, గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, అలా మెసేజ్ పెట్టాడు అనమాట. సార్ నేను ఆల్మోస్ట్ 58 సార్, నాకు ఇక్కడ నేను హ్యాపీగా లేను, నేను పోర్చుగల్కో లేకపోతే యూరోప్కో వచ్చి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అంటే హ్యాపీనెస్ అనేది కంట్రీ మారితే రాదండి. హ్యాపీనెస్ డెఫినేషన్, ప్రతి ఒక్కరి హ్యాపీనెస్ డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకున్న దాంట్లోనే చాలామంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది కొన్ని కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నా కానీ హ్యాపీగా ఉండరు. సో మీ ప్రాబ్లం ఏంటో నాకు అంతగా తెలియదు. బట్ నేనేమంటున్నానంటే కంట్రీ మారడం వల్లే హ్యాపీనెస్ వస్తుందా అంటే డెఫినెట్గా రాదు, అది మాత్రం నేను చెప్పగలను డెఫినెట్గా. ఓకే, కమ్యూనికేషనల్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంతవరకు ఉంది అంటే మీరు ఐఎల్ట్స్ కానీ లేదా టోఫెల్ కానీ ఇలాంటివి ఏమన్నా పియర్సన్ ఎగ్జామ్ కానీ ఏదైనా రాసుంటే వాటి లెవెల్లో చెప్పండి. లేదా అవి లేకపోతే మీరు ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ చేసుంటే అది చేశానని చెప్పండి. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో నేను చదువుకున్నాను కవరింగ్ లెటర్లో ఫుల్గా రాయండి. డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఓకే, cannot have completed an internship or have work experience abroad before in case of applicants with master's degree in veterinary might not be eligible for this program. So masters చేసిన వాళ్ళు వెటర్నిటీలో స్పెషలీ డిగ్రీ ఇన్ వెటర్నిటీ చేసిన వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అందులో ఇంటర్న్షిప్ కూడా చేసి ఉండకూడదు ఆల్రెడీ అని చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు మాట్లాడేది అంటే మీకు ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ ఇవన్నీ ఉంటే మళ్ళీ వేరే ప్రోగ్రామ్కి అప్లై అవుతుంది, అది ఈ ప్రోగ్రామ్కి అప్లై అవ్వదు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పారనుకోండి, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, లేదా మాస్టర్స్ డిగ్రీ కానీ, లేదా డిగ్రీ ఇన్ వెటర్నిటీ కానీ ఉంటే ఈ ప్రోగ్రామ్కి మీరు సూట్ అవ్వరు అని చెప్తున్నారు స్ట్రైట్గా. సో అది కన్సిడర్ చేసుకోండి. సో ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని మీరు అన్ని క్రైటీరియా కరెక్ట్గా ఉంటే మాత్రమే మీరు అప్లికేషన్ వేస్తే వాళ్ళకు కూడా మంచిది, మీకు కూడా మంచిది, మీ టైం వేస్ట్ అవ్వదు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. ఏది మనం చూస్తుంది జర్మనీలో. ఇలా జర్మనీలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, అలాగే ప్రతి కంట్రీలో డెన్మార్క్ వెళ్దాం. డెన్మార్క్లో ఏమేమి ఉన్నాయి? లైవ్ స్టాక్, హాస్పిటాలిటీ, బేకరీ, హెల్త్ కేర్ ఉన్నాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాంటివి, మిగతావి జర్మనీలో చూసినట్టు లేవు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే జర్మనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కదా, సో అక్కడ బాగా ఉంటాయి. సో ఇక్కడ మనము సేమ్ లైవ్ స్టాక్, అసలు డెన్మార్క్లో ఏమైనా తేడా ఉందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, రిక్వైర్మెంట్స్ కానీ తేడా ఉందా చూద్దాం. రైట్, ఇదేమో డ్యూరేషన్ 1.5 years జర్మనీలో ట్రైనీషిప్, డెన్మార్క్లో ట్రైనీషిప్ 1.5 years. అక్కడేమో జర్మనీలో మనం 1 year అని చూసాం. రైట్, ఇక్కడ 1.5 year. టైప్స్ పిగ్గరీ, పౌల్ట్రీ రెండే ఉన్నాయి ఇక్కడ. హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ డానిష్ హెల్త్ కేర్, హెల్త్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, వర్కింగ్ అవర్స్ 37, అక్కడ మనం 40 చూసాం జర్మనీలో. రైట్, ఓవర్ టైం వర్క్ అక్కడ పే చేయని అన్నారు, ఇక్కడ పే చేస్తూ అంటున్నారు. ఓకే, అకామిడేషన్ ఫామ్లోనే ఇస్తూ అంటున్నారు వీళ్ళు కూడా. ఓకే, ఇక్కడ ఫస్ట్ 6 months క్లియర్గా చెప్తున్నారు. ఈ ప్రోగ్రాంలో 1.5 year ప్రోగ్రాంలో ఫస్ట్ 6 months మీకు ఇంత పే చేస్తాము, 1550 per month పే చేస్తాము మీరు సెలెక్ట్ అయితే కనుక, బేస్డ్ ఆన్ ఆల్ ద క్రైటీరియాస్ దట్ యు మీట్ అండ్ యూ గెట్ ద వీసా, యూ ల్యాండ్ ఇన్ డెన్మార్క్, ఫస్ట్ 6 monthsలో మీకు ఇంత పే చేస్తాము అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 1.5 lakh పే చేస్తాం ఫస్ట్ 6. నెక్స్ట్ 6 months, 6 to 12 months మీకు ఇఫ్ 25 years అంటే మీరు 25 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటాయి, గ్రేటర్ దాన్, సార్ లెస్ దాన్ 25 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటే మీకు 1800 పే చేస్తాము. అదే మీరు 25+ అయితే మీకు ఇంత పే చేస్తాము అంటున్నారు. చూసారా ఎంత క్లియర్గా చెప్తున్నారో. మన దగ్గర మన దగ్గర ఏజెంట్స్ కానీ లేదా కన్సల్టెంట్స్ కానీ ఇంత క్లియర్గా ఎప్పుడు నేను చెప్పడం వినలేదు. ఏదో మన వాళ్ళు ఎలా చెప్తారంటే
వచ్చేస్తుంది సార్, 100% వచ్చేస్తుంది సార్, వీసా వచ్చేస్తుంది సార్ అని అలా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇంత క్లారిటీ ఉండదు. సో అది నేను చెప్పేది. చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, 6 to 12 months, ఫస్ట్ 6 months ఏమో ఎంత ఇస్తాము, సెకండ్ 6 to 12 months ఏమో మీ ఏజ్ 25 కన్నా తక్కువ ఉంటే ఎంత ఇస్తాము, 25 కన్నా ఎక్కువ ఉంటే ఎంత ఇస్తాము అంటున్నారు. ఓవర్ టైమ్ పే ఈస్ కవర్డ్ ఇన్ ద ట్రైనీషిప్ కాంట్రాక్ట్. ఓవర్ టైం కూడా చేస్తున్నారు. సో బ్యూటిఫుల్. అసలు ఈ ప్రోగ్రామ్స్ మీరు తెచ్చుకోగలిగితే, నన్ను అడిగితే అసలు రియలీ బ్యూటిఫుల్ అనమాట. ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ప్లస్ శాలరీస్ ఇస్తున్నారు. ఇంకేం కావాలి మనకి? మీరు సెలెక్ట్ అవ్వాలంతే. రిక్వైర్మెంట్స్ ఫర్ ద అప్లికెంట్స్: స్టూడెంట్స్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. మీరు కరెంట్లీ ఎన్రోల్ అయిన వాళ్ళు మాత్రమే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కాలేజీలో చదువుతున్న వాళ్ళు. ఎలిజిబుల్ మేజర్స్: యానిమల్ సైన్స్, జనరల్ లైఫ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ, జూ, టెక్నాలజీ అండ్ అదర్ రిలేటెడ్. ఈ సబ్జెక్ట్లో చేసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ కాలేజీలో చదువుతుంటే వాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ ఉండాలా, ఏజ్ 18 to 29 మధ్యలోనే ఉండాలా. 18 to 29 స్పెసిఫిక్గా అడుగుతున్నారు, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏజ్ బార్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంగ్లీష్ టెస్ట్ దానికి కావాల్సింది ఇక్కడ చెప్తున్నారు. టోఫెల్ కానీ, కెట్ కానీ, లేదా ఐఎల్ట్స్ కానీ కావాలి. 3.0 అంటే ఎవరైనా సరే ఐఎల్ట్స్ 3.0 రాస్తే పాస్ అయిపోతారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ కాస్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పారు కదా సార్, మరి వీటికి ప్రోగ్రామ్కి అసలు ఎంత కట్టాలి, మనం ఏందని ఎక్కడ చెప్పలేదు మీరు అని అంటారు కదా. సరే చెప్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది మాత్రం చూసుకోండి. వీళ్ళు ఏమంటున్నారంటే, Bigster cannot be held responsible for any incorrect information or fake documents provided by applicants. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో అది మీకే రాంగ్ అయిపోద్ది, రివర్స్ కొడుతుంది. ఓకే, మీకు ఇంకా పాస్పోర్ట్లో రివర్స్ కొడుతుంది. ఇంకా ఒకసారి యూరోప్లో వీసా ఫెయిల్ అయింది అంటే అది మొత్తం షెంగన్ జోన్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ టైం చాలా ఉంటాయి. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దాట్. Please be aware that such actions can cause problems during the visa application process and may lead to your visa being denied. Okay, it is crucial to provide accurate and genuine documentation to ensure a smooth visa processing experience. Okay, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్ let's come to program costs. Program cost చూడండి. ప్రోగ్రామ్ ఫీ ఎంత? వీసా ఫీ ఏమో 580, ఎంబసీ ఫీ ఏమో 230, ఇంగ్లీష్ టెస్ట్ ఏమో 100 to 250, ప్లేన్ టికెట్ మీదే, అకామిడేషను 250 to 300 per month మీకు కట్టాల్సి వస్తుంది, మీరే కట్టాల్సి వస్తుంది. ఓకే రైట్, కానీ మీకు శాలరీ వస్తుంది కదా, మీరు ఈ జాబ్ చేస్తే ఈ ట్రైనీషిప్లోనే మీకు శాలరీ వస్తుంది కదా, సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదనమాట. అంటే ఇప్పుడు ఇండియాలో కన్సల్టెంట్స్ అడుగుతూ ఉంటారు కదా, 5 lakhs 6 lakhs ఇలా పంపిస్తామని. దాంట్లో గ్యారంటీ ఉండదు, అసలు వీసా వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వీసా వచ్చినా అక్కడికి వెళ్ళిన జాబ్ ఉంటుందో లేదో తెలియదు. అలాంటి వాటికన్నా ఇక్కడ చూడండి, వాళ్ళు గీజులు ఏం అడగట్లే. వీసా ఫీజు మనం కట్టుకోవాలి, ఎంబసీ ఫీజు ఏమైనా ఉంటే కట్టుకోవాలి, ఇంగ్లీష్ టెస్ట్ ఉంటే కట్టుకోవాలి, రైట్, అకామిడేషను ఎంత ఉంటుంది కట్టుకోవాలి అంటున్నారు. లైవ్ స్టాక్ వర్క్ కాంట్రాక్ట్ ప్రయారిటీస్ గివెన్ టు బిగ్స్టర్ గ్రాడ్యుయేట్స్. ఎవరైతే బిగ్స్టర్ నుండి పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఉంటుంది. డ్యూరేషన్ ఫ్రమ్ 1 year. టైప్స్ ఆఫ్ ఫార్మ్స్: డైరీ, పౌల్ట్రీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ మనం చదువుకున్నాం ఆల్రెడీ, రైట్. శాలరీ 4200 per month. ఇది ఫుల్ అనమాట, ఇది వర్క్ కాంట్రాక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇందాక చదివింది మనము ఇదంతా ఇక్కడ శాలరీస్ మాట్లాడడం కదా, ఇది ట్రైనీగా ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇదేమో వర్క్ కాంట్రాక్ట్. మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే శాలరీ ఎంత అంటే ఇంత అనమాట. ఓవర్ టైం పే అంత కంప్లీటెడ్ హైయర్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఎలిజిబుల్ మేజర్స్, మళ్ళీ ఇదంతా సేమ్, రైట్. మినిమం B1 లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్, డ్రైవింగ్ లైసెన్స్, 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద మినిమల్ ఫార్మ్. ఇది చూడండి, దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. ఏమంటున్నానంటే, మీరు ఈ లెవెల్కి రావాలి అంటే 4200 per month మీరు సంపాదించాలి అంటే మీకు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద యానిమల్ ఫార్మ్ ఇన్ యూరప్ విత్ రికమెండేషన్స్ కావాలి. అది ఎలా వస్తుంది మీకు అంటే, మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే వస్తుంది.
అంటే ఇది 1 year లైఫ్ 1.5 year కోర్స్ కనుక 1 year మీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ కింద ఈజీగా వాళ్ళు కవర్ చేస్తారు. ప్లస్ రికమెండేషన్స్ కూడా వాళ్ళే కవర్ చేస్తారు. ఇక్కడ చెప్తున్నట్టు ప్రయారిటీ ఈజ్ గివెన్ బిగ్ స్టార్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి. సో బెస్ట్ ఆప్షన్ నేనుంటే ఈ ఏజ్లో ఆ 20-25 ఏదో అడుగుతున్నారు కదా ఏజ్, ఆ ఏజ్ మధ్యలో నేను హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఈ ఏజ్లో 18 to 20 మధ్యలో ఉంటే నేనైతే హ్యాపీగా అప్లై చేసుకుంటా. ఎందుకంటే 1 year కష్టపడితే అందులో నాకు ఫార్మింగ్ కానీ ఇలాంటి రిలేటెడ్ వర్క్స్ అంటే చాలా ఇష్టం. సో ఇదనమాట. ఓకే సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వాళ్ళ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అంత క్లియర్గా ఇచ్చారు. ఒకసారి క్విక్గా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అని చూసేసి మనం ఈ వీడియో ముగిద్దాం ఇంకా. ఓకే, ఫస్ట్ ఏమో ఫుల్ నేమ్, తర్వాత ఏజ్, మీ ఏజ్ ఏంటన్నది ఇక్కడ మీకు చెక్ బాక్స్లో జస్ట్ ఒక్కటి టిక్ చేయండి, 4-5 టిక్ చేయకండి. రైట్, ఓవర్ 38 ఉంటే అన్ఫార్చునేట్లీ సారీ అని చెప్తున్నారు. సో 38 దాటిన వాళ్ళు మీరు అప్లై చేయకండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, రైట్, నేషనాలిటీ, రైట్, ఇండియన్, కరెంట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. మీరు ఇండియా నుండి అప్లై చేస్తే మీ ఇండియా, లేదా చాలామంది కొంతమంది దుబాయ్ నుండి కానీ, లేదా ఇలా మలేషియా నుండి, కొంతమంది సింగపూర్ నుండి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా, అలాగే కొంతమంది ఇంగ్లాండ్ నుండి పెడుతున్నారు, యూకే నుండి, ప్లస్ సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ నుండి, పోలాండ్ నుండి, స్లోవేకియా నుండి, చెక్ రిపబ్లిక్ నుండి చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, పోర్చుగల్. వాళ్ళు ఆ కంట్రీస్ రెసిడెంట్ అడ్రస్ ప్రొవైడ్ చేయండి, ఫోన్ నెంబర్ కూడా అక్కడిదే ప్రొవైడ్ చేయండి, ఈమెయిల్ ప్రొవైడ్ చేయండి. వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ కంప్లీటెడ్, రైట్. మీ ఎడ్యుకేషన్ డిప్లొమా అయితే డిప్లొమా, బ్యాచిలర్ అయితే బ్యాచిలర్, మాస్టర్స్ అయితే మాస్టర్స్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ రిక్వైర్మెంట్స్ మీరు రిక్వైర్మెంట్స్ చూసిన తర్వాత వాళ్ళు ఓన్లీ బ్యాచిలర్సే అడుగుతున్నారు, మాస్టర్స్ అయితే నాట్ ఎలిజిబుల్, కానీ మీరు ఆల్రెడీ మాస్టర్స్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు పెట్టకండి, దీన్ని క్లిక్ చేయకండి. వాళ్ళకి ఏది కావాలో అదే చూపెట్టండి. మీ దగ్గర డిప్లొమా ప్లస్ బ్యాచిలర్స్ ఉంటే అవి 2 పెట్టండి, మాస్టర్స్ కూడా ఉంటే పెట్టకండి. పెట్టకపోతే ఏమవుతుంది, మీకు ఛాన్సెస్ పెరుగుతాయి కదా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం దొంగతనంగా కానీ ఏమైనా సర్టిఫికెట్లు అలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు, రియల్గా ఉన్న సర్టిఫికెట్లనే లేదని చెప్తున్నాం అంతే. అది ఎందుకు చెప్తున్నాం అంటే దాంట్లో ఫిట్ అవ్వడానికి చెప్తున్నాం. ఇప్పుడు లేకుండా ఉన్నది అని చెప్పడం అది తప్పు, ఉన్నదాన్ని లేదని చెప్పడం ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు, నాట్ బ్యాడ్. సో మీకు ఆల్రెడీ మాస్టర్స్ కానీ పిహెచ్డీలు కానీ ఉంటే లేవని చెప్పండి, ఎందుకంటే మీరు ఫిట్ అవ్వరు. రైట్, ఉన్నాయని చెప్తే మీరు ఫిట్ అవ్వరు, లేవని చెప్తే కనీసం మీరు ఆ క్రైటీరియాలోకి వచ్చేస్తారు. ఓకే, తర్వాత యువర్ హైట్, యువర్ వెయిట్, తర్వాత డూ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ డ్రైవర్స్ లైసెన్స్ ఫర్ కార్స్, ఎస్ ఆర్ నో, ఉంటే ఎస్ లేకపోతే నో. గ్రాడ్యుయేషన్ డేటు మీరు ఎప్పుడైతే అయ్యారో అది. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ యూనివర్సిటీ, కాలేజ్ నేమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళు అడిగేది నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే కాలేజ్ పేర్లు ఇట్లా సునంద కాలేజు, ఆ కాలేజ్, ఈ కాలేజ్ అని ఉంటాయి కదా కొన్ని ఏవేవో కాలేజెస్. ఆ కాలేజెస్ కాకుండా ఆ కాలేజ్ ఎక్కడి నుండి ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడో ఆ యూనివర్సిటీ, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఇవి పెట్టాలన్నమాట. ఓకే, వాట్ ఈజ్ యువర్ మేజర్, అగ్రికల్చరా, యానిమల్ సైన్సా, వెటర్నరీ సైన్సా, కల్నరీ ఆర్ట్సా, హాస్పిటాలిటీయా, మెకానిక్సా, ఫుడ్ టెక్నాలజీయా, రైట్. అవి లేకుండా వేరే ఏమైనా ఉంటే అన్ఫార్చునేట్లీ నో అంటున్నారు. వీటిలో మాత్రమే మీరు చూసుకోండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చూడండి ఇక్కడ, 1 to 2 years, లెస్ దెన్ 1 year, 3 years. ఓకే, మినిమం 1 to 2 years అని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఎనీ ఎక్స్పీరియన్స్ అబ్రాడ్, ఇఫ్ ఎస్ వేర్ అండ్ వెన్. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మిగతా కంట్రీస్ నుండి, ఇండియా కాకుండా మిగతా కంట్రీస్ నుండి ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అబ్రాడ్లో ఏమైనా ఉంటే పెట్టండి. అలాగే ఇండియాలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా పెట్టండి. ఓకే, ప్రిఫర్డ్ కంట్రీ ఆఫ్ ట్రైనీషిప్, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్. మీకు ఏ కంట్రీలో ట్రైనీషిప్ ప్రిఫరెన్స్ ఉందో అది పెట్టండి. రైట్, తర్వాత ప్రిఫర్డ్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో మీరు ఇంట్రెస్టెడో అది పెట్టండి. హార్టికల్చరా, లైఫ్ స్టాకా, హాస్పిటాలిటీయా, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్సా. డూ యూ హ్యావ్ వ్యాలిడ్ పాస్పోర్ట్, ఆల్మోస్ట్ 99% అందరికి ఉంటుంది, లేకపోతే అప్లై చేసుకోండి. ఓకే, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అది పెట్టేయండి.
హౌ వుడ్ యూ రేట్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్, ఇది ఇంపార్టెంట్, రైట్? చాలామంది నాకు మెసేజెస్ పెడుతుంటారు. నేను వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను చెప్తూ ఉంటారనమాట. కానీ నేను వీళ్ళు అడిగేది ఏంటంటే, మీరు ఐ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అన్నారు అనుకోండి, దానికి సపోర్టివ్గా డాక్యుమెంట్ కూడా చూపెట్టాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? సపోర్టివ్గా అంటే B1, B2, టోఫెల్లో ఏ రేటింగ్ వచ్చింది, లేదా IELTSలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అవి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చూపెట్టుకోవాలి. చూడండి ఏమడుగుతున్నారు. ఐ స్పీక్ ఇంగ్లీష్ వెల్, ఐ స్పీక్ ఎ లిటిల్ ఇంగ్లీష్, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీషు లేదంటే మీరు అప్లై చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ నో అంటున్నారు. డూ యూ నో ఎనీ అదర్ యూరోపియన్ లాంగ్వేజెస్? చూసారా, నేను ప్రతి వీడియోలో ప్రతి కామెంట్లో చెప్పేది ఏంటంటే, మీకు కనుక ఒక్క లాంగ్వేజ్ వస్తే, ఏదో ఒక లాంగ్వేజ్ మీరు స్లోగా నేర్చుకుంటే అది ఫుల్ అడ్వాంటేజ్. అది మస్ట్ అని అడగట్లే వీళ్ళు, కానీ అది ఉంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. ఓకే, రైట్. తర్వాత అప్లోడ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్, తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డిప్లొమాస్, CV చేసేసి సెండ్ కొట్టేయండి. సెండ్ కొట్టేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వెయిట్ చేయడమే. ఇంకా వెయిట్ చేసి వాళ్ళని ఊరికే వెయిట్ చేయండి. ఒక 2 weeks 3 weeks అట్లా వెయిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ అప్పటికి రాకపోతే ఒకసారి జస్ట్ అలా టచ్ చేయండి. అంతేగాని రోజుకి ఒకసారి పొద్దున్నే పంపించేసి సాయంత్రం నాకు రిప్లై రాలేదు, నేను నిన్నే పంపించాను, నాకు ఇంకా రిప్లై రాలేదని మళ్ళీ వాళ్ళకి ఈమెయిల్ చేసి వాళ్ళని విసిగించకండి, రైట్? ఎందుకంటే కొన్ని వందలు వేలు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. సో రెస్పాన్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో వెయిట్ ఫర్ 2 or 3 weeks. ఓకే, 2 or 3 weeks తర్వాత మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే, రైట్. సో ఇదనమాట బిగ్స్టర్ వర్క్ కానీ బిగ్స్టర్ ట్రైనింగ్ అనేది కానీ మంచి ఒక వెబ్సైట్ ఇది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కానీ, లేదా వర్క్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వర్క్కి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. లేదా చదువుతున్న వాళ్ళు, జస్ట్ ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి ఫినిష్ అయిన వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోండి. నన్ను అడిగితే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా బెటర్. ఎందుకంటే మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, యూరోపియన్ స్టాండర్డ్స్లో ట్రైనింగ్ ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ కింద కూడా కౌంట్ అవుతుంది. సో రికమెండేషన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కనుక నన్ను అడిగితే బెస్ట్ ఆప్షను. దానికి ఇంకా మిగతా హిడెన్గా ఏమన్నా ఉన్నాయా అన్నది నాకు తెలియదు. ఎందుకంటే ఐఎమ్ ఓన్లీ సీయింగ్ వాట్ ఐ కెన్ సీ ఆన్ ద వెబ్సైట్. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఏమైనా హిడెన్ ఛార్జెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే చేయండి. సో ఒకటి చెప్పాను కదా, వీళ్ళకి ఏమొస్తుంది సార్ అంటే, వీళ్ళు ఫస్ట్ ఏమో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్ కూడా డైరెక్ట్గా ఫామ్స్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆన్ జాబ్ ట్రైనింగ్ కదా. సో ఆన్ జాబ్ ట్రైనింగ్లో మీకు వీళ్ళకి ఏమొస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 135 DKK per hour అంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ ఫామ్ ఓనర్స్కి, ఆ ఎంప్లాయర్స్కి 180, 190, 200 అలా ఛార్జ్ చేసి అందులో మీకు 135 పే చేస్తారు. అది వన్ థింగ్, రైట్? ఇది ట్రైనింగ్లో. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ శాలరీ ఉంటుంది, ఫుల్ శాలరీ. సో 35,000 NOK మీకు శాలరీ అంటున్నారు. కానీ ఎంప్లాయర్ దగ్గర వీళ్ళు 50,000, 60,000 అలా ఛార్జ్ చేస్తారనమాట. ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ కమిషన్. సో ముందుగా మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోవట్లేదు, మీరు వర్క్ చేస్తుంటే ఇది కామన్ ప్రాక్టీస్ యూరోప్లో ఏజెన్సీస్లో ఇది కామన్ ప్రాక్టీస్ అనమాట, రైట్? మీ దగ్గర ఏం ఛార్జ్ చేయరు వాళ్ళు, ఓన్లీ ఎంప్లాయర్ దగ్గరే ఛార్జ్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.